చూడండి ఈరోజు నా జుట్టు ఎంత ఊడిందో. అసలు తలలో దువ్వాన్ని పెడితే చాలండి, ఇప్పుడే తలకాయ దూకొని ఇదిగో జుట్టు దూకొని మీకు చూపిద్దామని. అసలు బాత్రూమ్ నిండా రాత్రి తలక పోసుకుంటే బాత్రూమ్ నిండా ఇదేనండి. దువ్వాన్ని ఇట్లా పెడితే చాలు వచ్చేస్తున్నాయి, ఇట్లా పెడితే వచ్చేస్తున్నాయి. ఎంత జుట్టు ఊడిపోతుందనండి. ఈ ఫోన్ మొదలు పెట్టాను, ఈ వీడియోలు మొదలు పెట్టాను, ఈ రకంగా అయిపోయిందండి. ఇది 3 నెలల కింద చేసామండి జుట్టు ఊడిపోకుండా ఉండటానికి. ఎప్పుడు ఇదే చేసుకొని వాడుకుంటాను నేను. ఇది 3 నెలల కింద చెరుకూరులో చేసుకొచ్చాను. నూనె అంతా తీసి మా అబ్బాయికి పంపించాను, వాడికి కూడా భలే ఊడిపోతుంది. ఇంకా నాకు లేదని వాడుకోవట్లేదు, మామూలు కొబ్బరి నూనె వాడుతున్నా. చూద్దామని అడిగినాము, ఈ బాధ తట్టుకోలేము. ఎంత ఊడిపోయి మొత్తం గుండె అయిపోద్దన్న భయం వేస్తుందండి. నా జుట్టు విరుగు బట్టతలు వస్తాయి అన్న బాగుండిద్దండి. అడుగునా నూనె ఉందేమని కొంచెం అన్న రాసుకు. ఇదిగోండి అడుగునైతే కొంచెం ఓడుతుంది. ఇదే రుద్దుకుంటాం. ఇది రాస్తే అసలు ఓడదండి. ఎమ్మటే ఒక వారం వాడితే సొల్యూషన్ వచ్చింది, 2 వారాలు అట్లా కాదు. ఇవాళ ఇప్పుడు రాసి ఇప్పుడు కనుక దువ్వామంటే అసలు ఇంకా ఎమ్మటే ఆగిపోద్ది. ఇది చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ రాసినాక ఎమ్మటే నేను అసలు దీని మీద బాట్లేదండి. ఆ ఉల్లిపాయ రాస్తున్నా, పెరుగు రాస్తున్నా, ఇది చేస్తున్నా కానీ నాకు ఆలోచనే రావట్లేదు రాసుకుందామని. పక్కన పడేసా, మర్చిపోయా. ఉందండి అడుగునది, అడుగును కొంచెం. ఇదంతా మళ్ళీ బాగా వడవనివ్వాలి. వడవనిచ్చి అడుగుని కొంచెం తీసి గిన్నెలో వేసుకుంటే ఇదిగోండి ఆయిల్. ఇదిగోండి ఇన్ని రోజుల నుంచి చూడండి ఎంత జుట్టు బాగొట్టుకున్నాను. మళ్ళీ కొత్త జుట్టు రావాలంటే ఎంత కష్టం అండి. ఇంత తెలివి తక్కువ దానిలో అన్నీ మర్చిపోతా. ఇప్పుడు కూడా ఏడుపు వచ్చి పాము అని భయం వేసి, బట్ట తల అయిపోద్దని భయం వేసి గుర్తొచ్చిందండి. లేకపోతే గుర్తు రాదు. ఇదిగోండి ఆయిల్ చాలా ఉంది. ఇలాగే తీసుకొని తలకు రాసుకుంటున్నాను అనమాట. నా తల మీకు కనపడుతుందా లేదో? కనపడదులేండి. ఇదిగోండి నా తల ఇలాగే తీసినండి. ఇంక రోజు ఇదే రాసుకుంటే ఎమ్మటే రిజల్ట్ వచ్చిద్దండి. ఎమ్మటే రిజల్ట్ వచ్చిద్ది, చూడదు ఇంకా. ఇన్ని రోజుల నుంచి వేస్ట్ చేసుకోవాలంత జుట్టు బాగొట్టుకున్నా. చూడండి ఇట్లా చిక్కగా ఉండిద్దా. ఇది చిక్కగా గ్రీన్ కలర్లో ఉంటుంది. అది తెల్లగా అయిపోయిందని రాత్రి రంగు వేసుకున్నానండి. రంగు వేసుకోవడం వల్ల కూడా పోయిందనుకోండి. ఎంత పెద్ద జుట్టు నాది. మరి ఈ ఫోన్ వీడియో చూసిన కానీ మాత్రం శుభ్రంగా పోయింది. ఇది ఇలాగే పెడితే దీంట్లో కూడా కొంచెం ఊరికి, ఇదిగో దీంట్లో అయితే కొంచెం ఊరుతుందండి అడుగున ఆయిల్. ఈ నెల అంతా ఇదే వాడుకుంటాం. ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు. మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు తయారు చేసుకొని వస్తాం. అక్కడైతే కట్లిపోయి ఉంటుంది కండి. ఇప్పుడు అసలు గ్యాస్ కూడా దొరకట్లా. ఎన్ని బాధలండి. మనిషి బతకాలంటే బాబోయ్ బతకనియట్లేదండి. కష్టపడ్డా కూడా బతకనియట్లా ప్రశాంతంగా.